ఆదిలాబాద్ జిల్లాలో రుణమాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొందించడంలో బ్యాంకర్లు, కోఆపరేటివ్ సొసైటీల తప్పిదాలు కొందరి రైతులకు శాపంగా మారాయి. అర్హులైన రైతుల డేటాను తప్పుల తడకగా ప్రభుత్వానికి నివేదించడంతో వేల మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. మాఫీ కాని రైతుల నుంచి ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరించి రోజులు గడుస్తున్నా ఇంకా ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. దీంతో ఇక తమకు రుణమాఫీ వస్తుందో లేదో అని ఆందోళన చెందుతున్న రైతన్నలపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగానే అర్హులైన రైతుల జాబితాను అందజేయాలి అని బ్యాంకర్లకు సూచించింది. అయితే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,15,000 మంది పట్టా పాస్ పుస్తకాలు కలిగి ఉండగా ఇందులో 90,000 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో క్రాప్ లోన్ తీసుకున్నారు. బ్యాంకర్లు రైతు తీసుకున్న లోన్ 2 లక్షల లోపే అయినప్పటికీ దానికి వడ్డీ కలిపి లెక్కించడంతో 2 లక్షలు దాటుతుంది. అసలు వడ్డీని కలిపి మొత్తంగా అప్పుగా చూపించారు. మరికొన్ని బ్యాంకుల్లో రైతులు రుణమాఫీ కోసం ముందుగానే వడ్డీతో పాటు కొంత అసలు చెల్లించిన డేటాను అప్డేట్ చేయలేదు. పిఎస్సిఎస్ లో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరిగాయి. మరికొన్ని బ్యాంకుల్లో భార్య ఆధార్ నెంబర్ భర్త లోన్ అకౌంట్ కు, భర్త ఆధార్ నెంబర్ భార్య అకౌంట్ కు లింక్ చేశారు. కొన్ని చోట్ల ఆధార్ నెంబర్ తప్పుగా నమోదు చేశారు. ఇలాంటి క్లరికల్ మిస్టేక్స్ తో రైతుల డేటాను ప్రభుత్వానికి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కింద మొదటి విడతలో జిల్లాలోని 18,821 మంది రైతులకు గాను 120.79 కోట్లు జమ చేసింది. అలాగే రెండవ విడత 17,688 మంది రైతులకు 21.83 కోట్లు, మూడో విడతలో 19,493 మంది రైతులకు 276.26 కోట్లు జమ చేసింది. బ్యాంకర్ల తప్పిదాల వల్ల అర్హులైన రైతులు 33,998 మంది రుణమాఫీకి దూరమయ్యారు. రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి గత నెల 15వ తారీఖు లోపే అందరికీ మేము ఇస్తామని సీఎం రేవంత్ గారు ప్రకటించారు. మరి 15వ తారీఖు అయిపోయి ఇప్పుడు దాదాపు 4 రోజులు గడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. ఇలా మేము ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి భూములు ఉన్నాయి. ఇద్దరి పేరు మీద ఉండడం వల్ల 2 లోన్ అకౌంట్లు ఉన్నాయి. ఇద్దరికి లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్న తర్వాత ఇద్దరికి సంబంధించిన లోన్ ఈరోజు ఒకటే రేషన్ కార్డులో ఉన్నారనే కారణంతో వాళ్ళకు రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా మా గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ అనేక మందికి రుణమాఫీ రాకుండా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. అనేక కారణాలు చెప్తున్నారు. మీరేం ఇబ్బంది పడద్దు, మేము నోడల్ ఆఫీసర్లను పెట్టినాం లేదా ఇంకో అధికారిని పెట్టినాం, మీరు పోయి అన్నీ అక్కడ సబ్మిట్ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ కింది స్థాయిలో అధికారులు అన్ని జిరాక్సులు తీసుకున్నారు. అన్ని పాస్బుక్ల కాడికి ప్రతి ఒక్క జిరాక్సులు తీసుకొని ఒక పని వదులుకొని పోయి మేము ఇచ్చిన పరిస్థితి. ఇచ్చిన తర్వాత కూడా మీకు అయిపోతుందని చెప్పాను. నెల అవుతుంది, ఇప్పటి వరకు కూడా కాలేదు. మరి ఇప్పుడు పంటల సీజన్, మందులు కొట్టాలి, దాంతోపాటు కలుపులు తీయడం, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ రుణమాఫీ కనుక పూర్తి స్థాయిలో అమలు అవుతే, రుణమాఫీ వస్తే మేము కొంత వెసులుబాటు కలుగుతుంది, సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అందరికి ఇస్తామని మీరు హామీ ఇచ్చిండ్రు, దాన్ని కొంత అమలు చేస్తామని ప్రకటించారు, ఆ జీవో ఇచ్చిండ్రు, కానీ ఇప్పటి వరకు కూడా అది అమలు జరగలేదు. ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. కాబట్టి ఈ మళ్ళీ ఒకటి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు మీరు పైనది కట్టండి ఇస్తామనేది ఒకటి చెప్తున్నారు. దానిపైన మేము అధికారులు అయితే జీవోలో మెన్షన్ చేయాలనేది ఒకటి చెప్తున్నారు. మరి ఈరోజు 1,80,000, 1,70,000 తీసుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళకు వడ్డీలతో 2 లక్షలు దాటింది. అసలు ఉన్న 2,70,000, 1,80,000 వీళ్ళకు కూడా రుణమాఫీని దీన్ని అమలు చేయాలి, ఇవ్వాలి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది రైతులు. కాబట్టి తక్షణమే వీటిని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. రుణమాఫీ జరిగిన ప్రతి సందర్భంలోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. బినామీ పేర్లతో లక్షలాది రూపాయల లోన్లు తీసుకోవడం, రుణమాఫీతో లబ్ధి పొందడం కొందరు సెక్రటరీలు, లీడర్లకు అలవాటుగా మారింది. ఏండ్ల తరబడి ఒకే చోట పనిచేస్తూ ఉండటంతో వీళ్ళ అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఈ దఫా రుణమాఫీలోనూ సెక్రటరీల అవినీతి, అక్రమాల వ్యవహారం వెలుగు చూసింది. జిల్లాలో 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో సెక్రటరీల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా అర్హులైన రైతులకు రుణమాఫీ అందలేదు. ప్రభుత్వ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని దశల వారీగా రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. మొదటి విడతలో 1 లక్ష, రెండో విడతలో 1,50,000,
మూడో విడతలో 2 లక్షల లోపు రుణాలను రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి 2 లక్షలకు పైగా క్రాప్ లోన్ ఉన్న వారికి బ్యాంకర్ల తప్పిదాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రతిపక్షాలు సైతం విల్లు ఎక్కుపెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం స్పందించి డేటా ఎంట్రీలో తప్పిదాల వల్ల రుణమాఫీ కాని రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలి అని వ్యవసాయ శాఖకు ఆదేశించింది. ఈ మేరకు ఏఓలు, ఏఈఓలు గ్రామాల వారీగా వెళ్లి రైతుల నుంచి అప్లికేషన్లను స్వీకరించగా ఇక తమకు రుణమాఫీ వస్తుందని, పంటల పెట్టుబడికి ఉపయోగపడతాయని అనుకున్నారు రైతులు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ కాకపోవడంతో రైతులు పంట పెట్టుబడి కోసం ప్రైవేటు దళార్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసి ఆర్థికంగా ఆదుకోవాలి అని వేడుకుంటున్నారు. రైతు రుణమాఫీ ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 60% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. కారణం ఏంటని చెప్పి మేము పరిశీలన చేస్తే మా పరిశీలనలో తేలింది ఏంటంటే బ్యాంకర్స్ తప్పిదాలు ఉన్నాయి, అట్లనే వ్యవసాయ శాఖ అధికారుల యొక్క తప్పిదాలు కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. బ్యాంకులలో 2 లక్షల లోపు రుణం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా 2 లక్షల పైన రుణం తీసుకున్నట్టు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లనే టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆధార్ కార్డు ప్రాబ్లమో, లేకపోతే పాస్బుక్ ప్రాబ్లమో, పట్టా ప్రాబ్లమో, రేషన్ కార్డు ప్రాబ్లమో ఇట్లాంటివి చూపించి ఆపేసినటువంటి స్థితి ఎక్కువ కనిపిస్తుంది. అందుకని దాదాపు 60% మందికి ఇంకా రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వమేమో 100% జరిగిపోయిందని చెప్పి ప్రకటించింది. ఇది మంచిది కాదు అని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నాము. మేము మొన్న కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేశాము. ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా 90% మంది ఆదివాసులు పాల్గొన్నారు. అందరూ కూడా 40,000 రూపాయలు, 60,000 రూపాయలు, 1,00,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణము ఉన్నటువంటి రైతులు పాల్గొన్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నది, పట్టా పాస్బుక్ ఉన్నది. మరి ఎందుకు రుణమాఫీ కాలేదని అంటే వాళ్ళకి ఎవరు ఏం చెప్పే పరిస్థితి లేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, సూచిస్తున్నాం ఏంటంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్తోనే మీరు ఆపేశారా, లేకపోతే డబ్బులు లేక ఆపేశారా, ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. చాలామందికి రుణమాఫీ జరగకపోవడం వల్ల చాలామంది రైతులు ఇతర వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని వ్యవసాయాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి, అప్పుల పాలవుతూ ఉన్నారు. నిన్న లేక మొన్న కురిసినటువంటి భారీ వర్షాలు కూడా మనం రైతులు నష్టపోవడానికి దారి తీసింది. ఈ స్థితిలో రుణమాఫీ చేయడం అనేది చాలా అత్యంత అవసరం.